నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానిస్తూ అనంతపురం జిల్లాలో విస్తృత ప్రచారం. వరంగల్లోని రామ్కీ ఎన్క్లో లిమిటెడ్లో ఘనంగా 41 రోజులు జ్ఞాన శిక్షణ తరగతులు. నల్గొండ జిల్లాలోని జీనవనం ఆశ్రమంలో ఘనంగా వన్డే వర్క్షాప్. సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలం కేంద్రంలోని ఆయుష్ వైద్యశాలలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లా పలమనేరులోని పాతపేట వినాయక స్వామి మండపంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. గుంటూరు జిల్లా పొన్నూరులో ఘనంగా 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను ఆహ్వానిస్తూ అనంతపురం జిల్లాలో ప్రచారం నిర్వహించారు. పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేతవనం ప్రభాకర్, అనంతపురంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్, శ్రీను, విజయ్ కుమార్ ప్రజలను కలిసి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు. అలాగే భవానీ శంకర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కవితను, అనంతపురం పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య, విజయలక్ష్మి దేవులను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అనంతపురం పట్టణంలో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పాండురంగయ్య సార్ వారి కుటుంబాన్ని ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించడం జరిగింది. మాస్టర్లు కూడా వాళ్ళు ఎంతో ఆనందంతో, మరి అదేవిధంగా ఇక్కడున్న మాస్టర్స్ అందరినీ కూడా ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న యజ్ఞానికి తీసుకొస్తామని చెప్పడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇది లక్షలాది మంది, వేలాది మందితో జరుగుతున్న యజ్ఞానికి మనం అందరం వెళ్దాం, ప్రపంచ శాంతిని అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వరంగల్లోని రామ్కీ ఎన్క్లో లిమిటెడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ హాలియా ఆధ్వర్యంలో 41 రోజుల 41 మంది మాస్టర్లచే జ్ఞాన శిక్షణ తరగతులు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, సత్యప్రసాద్, నాగరాజకుమారి, చంద్రమోహన్, విజయ, రవీందర్, రమేష్ 100 మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని జీనవనం ఆశ్రమంలో హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీ కిరణ్ చే వన్డే వర్క్షాప్ అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు జ్ఞానదాత భీమినేని వంశీ కిరణ్. అలాగే కర్మ విపాకం, అష్టాంగ మార్గం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మోకాలు గట్టిగా ఎట్టోగట్ట కింద పడి మీద పడి వంచావు, కరెక్ట్ గా 2 నిమిషాలకి సుర్రు అంటది. ఇంకా ధ్యానం ఆడ కుదిరిద్ది, ప్రాణం లేచిపోతుంటది, కూర్చోలేము. ఎందుకు? మీరు శరీరంతో చేసేదా ధ్యానము, మనసుతో చేసేదా, ఆత్మతో చేసేదా? ఆత్మతో చేసేది. మనసు శూన్యం చేసేది. శరీరం ఎలా ఉంటే ఏంటి, స్నానం చేయకపోయినా పర్లా. అదే క్రతువులు ఉంటాయి, పూజలు పునస్కారాలు ఉంటాయి కదా, వాటికైతే రూల్స్ ఉంటాయి. కనుక మీరేం చేయాలంటే మొట్టమొదటిగా హాయిగా కూర్చోండి. ఫస్ట్ రూల్ సుఖంగా కూర్చోండి. 2వ రూల్ స్థిర సుఖ ఆసనం. అయిపోయింది. ఇంక దీని గురించి టెన్షనే లేదు మీకు, అసలు ఏ గొడవ లేదు. కొంతమంది వెన్నుపూసను నిటారుగా ఉండాలి, తలకాయలు ఎత్తి పెట్టాలి అంటారు, అవి కూడా లేవు. మీరు పెట్టుకోండి, అది మీ ఇష్టం.
అది మీ ఇష్టం, ఇవన్నీ మీ వ్యక్తిగత నిర్ణయాలు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం పాతపేట వినాయక స్వామి మండపంలో వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతిచే ఆధ్యాత్మిక ప్రవచనం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రేవతిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు భక్తులు పాల్గొన్నారు. శాంతి యోగంలో దేహి నిత్యమవధ్యోయం దేహి సర్వస్వ భారత తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. కృష్ణుడు అర్జునుడు బోధిస్తున్నాడు. దీని అర్థం, ఓ అర్జున, ప్రతి దేహమునందున ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చైనను నీవు శోకింపదగదు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. కర్మలు పాపపుణ్యాల గురించి చక్కగా వివరించారు. అలాగే పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శరీరం వదులుతానే రెడీగా వచ్చి ఉంటుంది నీకు, దాంట్లో వెంటనే ఎంత అయిపోతావో ఇక నీ కర్మ మొదలెడుతున్నారు. మళ్ళా ఏంది లేదనే క్వశ్చనే లేదు. చూసి వచ్చిన చెప్పిన చెప్పిన మాటలే చెప్తాండి, చూడకోకుండా వాళ్ళ మాటలు కాదు, చూసి చెప్పిన మాటలే. ఇంత ముందన్నా చూసి వచ్చిన వాళ్ళు బయట ఎలా ఉంటాంటే మన శాస్త్రాల్లో రుచిలో ఎవరో ఉంటాంటే వాళ్ళు. ఇప్పుడు మన ధ్యానంలో చాలా మంది అంతా చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా కానమ్మా దీన్ని ఇష్ట పరిస్థితి ఏమైంది. సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన బోధకులు టి వెంకటేష్ చే 63వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు జ్ఞానదాత టి వెంకటేష్ ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ధ్యాన సాధన ద్వారానే ఈ చూడడము వినడం అనేటువంటి స్పర్శలు ఆగిపోయి ఆ యొక్క మనసులో ఉండేటువంటి ద్వంద్వాలను ఎవడైతే తీసేసుకోగలుగుతాడో వాడు మాత్రమే దీని లోపల అనుభూతి చెందగలుగుతాడయ్యా అని. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దుష్టవంతః త్వమయోస్తత్వదర్శిభిః. ఎవడైతే బయట కనపడేటువంటి శరీరాన్ని కాకుండా లోపల ఉండేటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవాలా అనేటువంటి సాధనను విశ్వసించి ఆ సాధనా విధానంలో ధ్యాసను లోపలికి మళ్లించగలుగుతాడో వాడు సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలం కేంద్రంలో గల ఆయుష్ వైద్యశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నారాయణరావు సారథ్యంలో గర్భిణీ స్త్రీలకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని, మానసిక ప్రశాంతత పొందవచ్చునని తెలియజేశారు. ముఖ్యంగా గర్భిణీలు ధ్యానం చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చునని, పుట్టబోయే బిడ్డకు కూడా దైవిక లక్షణాలతో జన్మిస్తారని వివరించారు. ధ్యానం ఎప్పుడు ఎక్కడైనా చేయవచ్చునని, ఎటువంటి నియమాలు నిబంధనలు లేవని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కమలమ్మ, శాంతమ్మలు పాల్గొన్నారు. మీరు ఎట్లయితే ప్రశాంతంగా ఉంటారో డాక్టర్ సార్ కూడా చెప్తాడు. ఆ విధంగా మీరు ప్రతిరోజు ఏం లేదు, ఒక అర్ధగంట సేపు టైం స్పెండ్ చేయండి, పొద్దున కానీ సాయంత్రం కానీ కదా. ఆ విధంగా చేస్తే మీకు డెలివరీ కూడా నార్మల్గా అవుతుంది. మళ్ళీ వీటికి వచ్చినప్పుడు నెల చెకప్కి వచ్చినప్పుడు కూడా మీరు ఏం టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే ఏమైతే దాంతో
బీపీ కూడా ఎక్కువైపోయింది. పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా బైంసా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలోని వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన సాయిలు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాజేశ్వర్, లింబాద్రి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మాట్లాడని భర్త అయినా సరే, వాడు విడాకులు ఇచ్చిన దూరం ఉన్నా సరే, సుజాత గ్యారెంటీతో చెప్తుంది. అర్థమవుతుందమ్మా నా భాష? 40 రోజే గ్యారెంటీ బుద్ధి చేయమంటారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. మన దివ్యత్వాన్ని మర్చిపోయి వ్యవహరిస్తే అదంతా పాపమేనని తెలియజేశారు. శారీరక పాపాల వలన శారీరక రోగాలు, మానసిక పాపాల వలన మానసిక రుగ్మతలు వస్తాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మన దివ్యత్వాన్ని మర్చిపోయినట్టు మనం ప్రవర్తించే తీరంతా పాపమే. పాపం అంటే మన దివ్యత్వాన్ని మర్చిపోయి మనం వ్యవహరించే తీరంతా పాపమే. మరి శరీరానికి ఇవ్వాల్సింది కాకుండా వేరేది ఏదైతే ఇస్తున్నామో అది శారీరక పాపం. శారీరక పాపం వల్ల శారీరక రోగాలు వస్తున్నాయి, మానసిక పాపం వల్ల మానసిక రుగ్మతలు వస్తా ఉన్నాయి. కాబట్టి నాకు బాధ కలుగుతుందంటే శరీరంగా మనసుగా నా బాధ కలుగుతా ఉంది, నేను ఎంత బాధో, నా జీవితం బాధ అంటారు. బాధ అంటే నువ్వు బాగానున్నావు కదా, నున్నగా బాగానున్నా కదా అంటే నాకు ఈ పైకి బాగానే ఉంది, నా లోపల ఎవరు తెలిసింది అంటారు. అంటే బాధపడేది ఎవరు? మనస్సు. అంటే మనసు పాపాలు మనసును బాధ కలిగిస్తుంది, శారీరక పాపాలు శరీరాన్ని బాధ కలిగిస్తా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో గల రవితేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాజా గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారద పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థులకు చేకూరు ప్రయోజనాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా హస్నాబాద్ గ్రామంలో నాగేంద్ర ట్యుటోరియల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాచు శ్రీరామ్ పాల్గొని విద్యార్థులకు 5 ఫింగర్ కాన్సెప్ట్ గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ ఎగ్జామ్స్, మళ్ళీ యూనిట్ టెస్ట్లు, మళ్ళీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, మళ్ళీ ఒక యూనిట్ టెస్ట్, తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఎలాగైతే ఉంటాయో ఇలాగే ధ్యానంలో కూడా మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వెళ్తే పెద్ద అయ్యాక నీకు చాలా అంటే చాలా ఈజీగా ఏదైనా సరే ఎగ్జామ్ అని కాదు, ఎంతటి కష్టాలనైనా సరే నువ్వు జయించడానికి సిద్ధంగా ఉంటావు మిత్రమా. మనం ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంతవరకు నా గమ్యం అంతవరకే ఉంది, నేను ఎక్కడ పోవాలో నాకు అర్థం కావడం లేదు అని అలాగని బయలుదేరుతూ ఉంటారు. ఇక ఒక అతను ఉంటాడు, ఇంకా రాత్రి అయిపోతానే ఒక షాప్కి పోతాడనమాట. అక్కడ ల్యాంతర్ అమ్మడం. ల్యాంతర్ అంటే అది ఎల్లు వస్తుంది చూడండి, లాటిన్. ఆ లాటిన్ దగ్గర నిలబడి ఒక అతను తీసుకుంటా ఉంటాడనమాట. ఇక్కడ గౌతమ బుద్ధుడు శిష్యుల డబ్బులు ఉండవు, నా దగ్గర డబ్బులు లేవు, అంతా ఆ గౌతమ బుద్ధుడే చూసుకుంటాడే అని ఇంకో ఊరికే ఉండి ఇక వేరే రెండు అతను అనేది అవును వీడు ల్యాంటర్ తీసుకుంటాడు, వీళ్ళతో పాటు నేను పోతాను కదా, డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలా. పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ ఆధ్వర్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ ప్రసాద్, రజిత, మల్గొండ స్వామిలు బాన్స్వాడలో పర్యటించి తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి రావాలని శంకర్ గురుస్వామిని, గురు వినయ్ స్వామిని, రామస్వామిని ఆహ్వానించారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్లో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. పిఎస్ఎస్ఎం పలమనేరు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద పంజాని మండలం పరిసర గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి విశిష్టతల గురించి తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మేము ఈ ధ్యానం గురించి కొంచెం నేర్చుకొని బయట అందరికీ మంచి జరగాలని ఈ చికెను, మటను తినేదానివల్ల కొన్ని ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. కొంచెం కూరగాయలు అవన్నీ తినే ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి. డబ్బే లోకం కాదు, డబ్బే ప్రపంచం కాదు. మనుషులు మనస్సును ఒక అర్థం చేసుకొని మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలా, బంధాన్ని మనం ఎక్కువగా పెంచుకోవాలా, బంధాలు పోగొట్టుకోవద్దండి. దాని ద్వారా ఈ ధ్యానం నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటుంది, మనసు మంచిగాను తయారవుతుంది. ఇదండి, దీనివల్ల మనం ధ్యానం నేర్చుకోవాలా, వీళ్ళకి మనము థ్యాంక్స్ చెప్పాలా. అందుకనేసి నేను కూడా దీన్ని ప్రచారం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను బయట అంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. వరంగల్ పట్టణంలోని రామ్కీ కమిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ హాలియా ఆధ్వర్యంలో 41 రోజుల జ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 36వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగోతు చంద్రమోహన్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ హాలియా, మాధురి దాలియా, నాగరాజకుమారి, చంద్రమోహన్, విజయ, రవీందర్, రమేష్ 100 మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు. వస్తువులు చేయతోని మనం ప్రయత్నపూర్వకంగా తీస్తే పోతుంది, కానీ ఒకేసారి పెద్ద సుడిగాలి వచ్చింది. పెద్ద సుడిగాలి వస్తే ఇక్కడ ఆ సుడిగాలి కూడా ఇవన్నీ బయట కొట్టుకుపోతాయి, మన ప్రమేయం లేకుండా. ప్రకృతి తలుచుకుంటే ఆ ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు, ఒక హరికేన్ లాంటి ఒక సుడిగాలి వచ్చినప్పుడు ఆ సుడిగాలి ప్రభావంలో కూడా ఇవన్నీ కొట్టుకుపోతాయి. అది మన చేతులు లేదు, ప్రకృతి తలుచుకున్నప్పుడు జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాడ్ థాట్స్ అన్నీ కూడా మనము సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఒక్కరి మైండ్ కాదు, అందరి మైండ్లు శూన్యమవుతాయి.
విశాఖపట్నం జిల్లా పెద్దుర్తి మండలం పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సెప్టెంబర్ 4న మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ రాజగోపాలం పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.